విధి వెక్కిరిస్తే ఎంతటి వారైనా తలవంచి తీరాల్సిందే. ఒక మనిషి జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్నప్పుడు ఆ మనిషికి అప్పుడే అనుకోని సంఘటన జరిగి తన ఉనికినే కోల్పోయే పరిస్థితి ఏర్పడినప్పుడు వీటన్నింటినీ తట్టుకొని తనకు తానుగా ఎలా మళ్ళీ నిలబడ్డాడు, విధిని సైతం ఎదిరించి తలవంచక ఎందరికో స్ఫూర్తిగా నిలబడ్డ ఆ నటుడే నూతన ప్రసాద్. అసలు పేరు వరప్రసాద్. కృష్ణా జిల్లా కైకలూరికి చెందిన నూతన ప్రసాద్ నా ఓటు అనే నాటిక ద్వారా తన నటనా ప్రస్థానాన్ని ప్రారంభించారు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన అందాల రాముడు అనే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు. ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాలరావు గారితో పాటు విలన్ గా నటించారు. ఆ సినిమాతో అందరినీ మెప్పించి నూతన ప్రసాద్ లో విషయం ఉంది అనేలా ఇండస్ట్రీలో తన నటనతో అందరికీ తెలిసేలా చేశారు. పట్నం వచ్చిన పతివ్రతలు, రాజాదిరాజు, అహనా పెళ్ళంట ఇలా ఒకటేమిటి ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి నూతన ప్రసాద్ తన నటనతో అందరినీ మెప్పించారు. కంచు కంఠం అనే పదం వినే ఉంటాం. సరిగ్గా అలాంటి కంఠంతో ఆయన చెప్పిన డైలాగులు ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అని చెప్పక తప్పదు. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, 101 జిల్లాల అందగాన్ని నేను, ఇలా ఎన్నో డైలాగ్స్ ని తనదైన స్టైల్లో చెప్పి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నారు. విలన్లు కామెడీ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పటంలో తనదైన ముద్ర వేశారు. ఇలా వరుస సినిమాలతో తన సినీ జీవితం రాకెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్న సమయంలో నూతన్ ప్రసాద్ జీవితంలో జరిగిన ఒక అనుకోని సంఘటన తన జీవితాన్ని తలకిందులు చేసింది. రాజేంద్ర ప్రసాద్ హీరోగా బామ్మ మాట బంగారు బాట చిత్రంలో నూతన ప్రసాద్ నటించారు. ఆ సినిమా షూటింగ్ లో భాగంగా కారులో వెళ్తున్న సన్నివేశాన్ని చిత్రిస్తున్నప్పుడు అనుకోకుండా కారు ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో నూతన ప్రసాద్ బాగా గాయపడ్డారు. నడుము నుండి క్రింద కాళ్ళ వరకు శరీరం చచ్చుబడిపోయింది. ఎక్కడికి కదల్లేని పరిస్థితి. చక్రాల కుర్చీలోనే తన మిగతా జీవితాన్ని గడిపారు. దీంతో అవకాశాలు బాగా తగ్గాయి. అసలు నూతన్ ప్రసాద్ నటనకు ఎంత గుర్తింపు ఉండేదంటే ప్రమాదం జరిగిన తరువాత ఒక హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నప్పుడు కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ ఒక షూటింగ్ సందర్భంగా గుర్రంపై నుండి క్రింద పడి అదే హాస్పిటల్ కి వచ్చారంట. వీల్ చైర్ లో ఉన్న నూతన్ ప్రసాద్ ని చూసి చెల్లించిపోయి దగ్గరకు వెళ్లి నా పేరు రాజ్ కుమార్, నేను కన్నడ సినిమా నటుణ్ణి, మీ అభిమానిని అని చెప్పారంట. ఇది విని నూతన్ ప్రసాద్ కన్నీళ్లు ఆపుకోలేకపోయారంట. ఆ రోజుల్లోనే పక్క రాష్ట్ర సినీ పరిశ్రమల్లో కూడా నూతన్ ప్రసాద్ క్రేజ్ ఆ రేంజ్ లో ఉండేదంటే ఆయన ఎంత గొప్ప నటుడో అర్థం చేసుకోవచ్చు. నూతన ప్రసాద్ కు నటి శారద అంటే ఎంతో అభిమానం. ఆమె నటన అంటే కూడా బాగా ఇష్టం. ఆ ఇష్టంతోనే ప్రమాదం జరిగిన తరువాత ఆమెతో ఓ అమ్మ కథ అనే సినిమా నిర్మించారు. నూతన్ ప్రసాద్ కదల్లేని పరిస్థితిలో ఉండటంతో అవకాశాలు బాగా తగ్గాయి. అప్పుడప్పుడు అతిథి పాత్రల్లో కనిపించేవారు. కానీ తనలోని ప్రతిభను ఉపయోగించి తనకెంతో ఇష్టమైన సినిమాల్లో అవకాశాలు రాకపోయినా ఎన్నో సినిమాలకు, టీవీ సీరియళ్లకు వాయిస్ ఓవర్ ఇచ్చేవారు. తన వైకల్యాన్ని జయించి తనలోని ఆత్మస్థైర్యాన్ని పోగొట్టుకోకుండా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. ఈటీవీ 2లో అప్పట్లో వచ్చే నేరాలు ఘోరాలు షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించి ఆ షోకి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చారు. వెటకారం, అహంకారం, హాస్యం అన్ని కలిపి పండించే విలనిజం నూతన ప్రసాద్ సొంతం. ఆయనకు ప్రమాదం జరగకపోయి ఉంటే ఒక గొప్ప నటుడిని, అతని నటనలోని విభిన్న కోణాలను మనకు చూసే అదృష్టం దక్కేది. కానీ దురదృష్టం వల్ల మనం ఆ అదృష్టాన్ని కోల్పోయాం. వరప్రసాద్ మార్చి 30, 2011లో తన చివరి శ్వాస విడిచారు. కానీ ఇంకా ఎంతో మంది సినీ అభిమానుల గుండెల్లో నూతన ప్రసాద్ గా దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఈ సమయంలో 101 జిల్లాల అందగాడిగా ఇంకా బ్రతికే ఉన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాం.